ఆ? 4:30, 5 దాకా భోజనం చేయకుండా ఏదో ఒక హోటల్ కనపడింది నాకు అక్కడ ఆగితే బోరుగడ్డకి బిర్యానీ పెడుతున్నారు, అది ఒక పెద్ద డిస్ప్లే. బిర్యానీ పెట్టారా? ఎవడన్నా తింటాడండి అసలు? అంత బాధలో ఉండి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నారాయణ రెడ్డి గారు, ఎస్ఐ నారాయణ రెడ్డి గారు, ఆయన వెనకాల కానిస్టేబుల్స్ తిడుతూ ఉన్నారు. సార్ 4:30 అయింది సార్, కూడి పెట్టించు, కళ్ళు తిరిగి కింద పడిపెట్టేట్టున్నాం. ఏంది సార్ పొద్దున్న టిఫిన్ సరిగ్గా లేదు. ఎందుకంటే రాజమండ్రి రావాలంటే వాళ్ళు ఒక నైట్ ముందు బయలుదేరాలి గుంటూరు నుంచి. తెల్లవారుజామున 5:30కి వచ్చి వాళ్ళు పేపర్ వేస్తే కానీ 9:30, 10కి నన్ను తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పరు. 9:30, 10కి నేను అక్కడ బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకి కోర్టులో హాజరుపరచాలా. మళ్ళీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మొత్తం ఒక సిస్టమ్ అంతా ప్యాక్ అయ్యి పనిచేసి మళ్ళీ నన్ను సాయంత్రం 6:30 లోపే నన్ను జైల్లో సబ్మిట్ చేయాలి. 6:30 లోపు నన్ను జైల్లో సబ్మిట్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి పోలీసు వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, నేను పోయేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను, వచ్చేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను అని చెప్పి రిపోర్ట్ తీసుకుని మళ్ళీ జైలుకి పోవాలి. 245 రోజులు ఈ రకంగా హింస పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ మూల నుంచి మూలకి తిప్పి 22 కేసులు పెట్టి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు ఇచ్చి ఏలాడ తీసుకుంటా కఫ్ చేసి తీసుకుపోయి ఈ రకంగా చేశారు అంటే. ఈ మీరు జైల్లో బైబిల్ ఏదో చదివానని నేను నాకు మంచి టైం దొరికిందని చెప్పాలండి. బైబిల్ చదివాను బాగా, ప్రేయర్లో ఉన్నాను. బైబిల్ చదివిన తర్వాతే ఐ మై సెల్ఫ్ డిసైడెడ్ దట్ ఐ వాంట్ బి చేంజ్. ఐ డోంట్ వాంట్ బి లైక్ దిస్. ఎందుకంటే దేవుని మాట ఖడ్గం వంటిది. బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను నా దేవునికి అవమానకరంగా కూడా నేను బతకూడదండి, తప్పది. కాబట్టి బైబిల్ మార్చిందండి నన్ను, ప్రామిస్. బైబిల్ నన్ను మార్చింది. నా తల్లి అంతకుముందు బైబిల్ చదవలేదా? లేదండి, చదవలేదు. చర్చికి కూడా వెళ్ళేవాడిని కానీ గుర్తాబద్దిగా వెళ్ళేవాడిని, జస్ట్ ప్రేయర్ చేసుకొని వచ్చి ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని.